మనకి రీసెంట్ గా ఆకవీడులో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఏపీ శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు పర్యటనకి వెళ్ళినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటనలు, ఓవరాల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి క్రిస్టియన్ మైనారిటీ లీడర్ మనోహర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే మనోహర్ గారు. నమస్తే సార్, అసలు ఆకవీడులో ఏం జరుగుతుంది? రఘురామకృష్ణరాజు గారు వచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి? అక్కడ రామాలయం నిర్మించాలనేదే ఉద్దేశమా, లేదంటే ఆల్రెడీ అక్కడ ఏదైనా ఇష్యూ ఉందా, దీని ఇష్యూగా క్రియేట్ అవుతుందా? ఆకవీడులో మొదలైనటువంటి ఒక ఘటన ఏపీ మొత్తాన్ని చుట్టేస్తుంది. ఓవరాల్ గా క్రిస్టియన్స్ పరిస్థితి ఏంటి? ఏపీలో ఏం జరుగుతుంది? ఈరోజు మనం ఆకువీడి పరిస్థితిని మనం దృష్టికి తీసుకుంటే, ఉపశాసన సభాపతి రఘురామకృష్ణరాజు గారు మార్చి 8వ తారీఖున ఆకువీడి ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మార్చి 8న ఆకువీడి ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఏదైతే గుంతనమ్మ గుడి ఉందో ఆ గుంతనమ్మ గుడికి సంబంధించి అక్కడ పరిశీలించి, అది గుంతనమ్మ గుడి కాదు, ఆ ఉపశాసన సభాపతి గారు అతని యొక్క ఆలోచన బట్టి ఇది పురాతన కాలం నుంచి రామాలయంగా పిలువబడుతూ ఉంది, నేను ఇక్కడ రామాలయం నిర్మించాలి అనుకుంటున్నానని చెప్పి అక్కడ మార్చి 8వ తారీఖు డిప్యూటీ స్పీకర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడున్న గ్రామ పెద్దలు వీళ్ళందరూ కలిసి, ఎమ్మెల్యే గారు, ఇది గుంతానమ్మ గుడి, మేము గత 100 సంవత్సరాలుగా దీన్ని గుంతానమ్మ గుడిగా మేము పిలుచుకుంటా ఉన్నాం, ఇక్కడ మీరు రామాలయం కట్టడానికి అవకాశం లేదు అని ఎమ్మెల్యే గారితో కొన్ని మాటలు మాట్లాడి మార్చి 8వ తారీఖున కొంచెం వాగ్వాదం జరిగింది. అక్కడ కొట్లాట జరిగింది. 8వ తారీఖు నుంచి శ్రీరామనవమి వరకు కూడా అక్కడ పికెట్స్ పెట్టారు, పోలీస్ పికెట్స్ పెట్టి అక్కడ ప్రాంతానికి ఎవరు రానియకుండా అక్కడ ఆ ప్రాంతం వాళ్ళని బైండ్ ఓవర్ చేసుకుంటూ పోలీస్ పికెట్స్ పెట్టడం జరిగింది. తర్వాత శ్రీరామనవమి రోజు ఎమ్మెల్యే గారు మరలా ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్స్ జరగటం, గొడవ జరగటం, సుమారు 29 మంది దళితుల్ని, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న పాస్టర్స్ని కానీ దళితుల్ని కానీ రిమైండ్కి పంపించడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం డిప్యూటీ స్పీకర్ గారిని, దేవుడు ఒక మంచి ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోబెట్టాడు, మీరు ఆ ప్రాంతానికి ఒక మంచి ఎమ్మెల్యే గాను, రాష్ట్రానికి ఉపశాసన సభాపతిగా ఎవరితోనైనా ఏ ఎమ్మెల్యేతోనైనా అధ్యక్ష అని పిలిపించుకునే ఒక గొప్ప సంస్కృతి దేవుడు మీకు ఏర్పాటు చేశాడు. ఈరోజు మీరు గెలవాలని దళితులు ఓట్లేశారు, మీరు గెలవాలని క్రైస్తవ నాయకులు ఓట్లేశారు, మీరు పగ్గం పట్టాలని ఎంతగానో క్రైస్తవులు హర్షించారు. ఎందుకంటే సగం ఓటు మిమ్మల్ని చూసేస్తే సగం గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటది, క్రైస్తవులకి క్రైస్తవ సంక్షేమాన్ని మరొక్కసారి అందిస్తారని ఆశతో తెలుగుదేశం పార్టీని ఉండి నియోజకవర్గంలో గెలిపించడం జరిగింది. ఏ రోజైతే ఈ గుంతానమ్మ గుడి రాముల వారి గుడి, గుంతానమ్మ గుడి రాముల వారి గుడి అని ప్రజల్ని సతమతం చేస్తూ, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ, దళితుల్ని ఇబ్బంది పెడుతూ అక్కడ పరిస్థితి నెలకొల్పుతున్నారన్న విషయాన్ని క్రైస్తవ సమాజంగా మేము బాధపడతా ఉన్నాం బ్రదర్. అది సార్, అయితే ఆకవీడు ప్రాంతంలో దాదాపు చాలా చర్చిలకి నోటీసులు ఇచ్చారని, ఇవి పర్మిషన్ లేకుండా కట్టారు అనేది ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి అంశాలు, ఎక్కువ ప్రొజెక్ట్ అయినటువంటి అంశాలు. మరి ఈ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నిజంగా ఇవి అనుమతులు లేనటువంటి చర్చిల, అసలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటి? చర్చిల అనుమతి లేకుండా ఏమి ఈ రోజు లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సొసైటీ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ తో వాళ్ళు చర్చిలు నడుపుతా ఉన్నారు. ఏదైతే అక్కడ రాముల వారి గుడి ఇష్యూ అయిపోయి అక్కడ కట్టనివ్వకుండా చేస్తున్నారని ఆ డిప్యూటీ స్పీకర్ గారు మనసులో పెట్టుకొని, ఈరోజు నా నియోజకవర్గంలో నేను పూనుకున్న పనికి మీరు అడ్డం వచ్చారు కాబట్టి మీరు కూడా చర్చిలు నడపొద్దు అనే ఉద్దేశం ద్వారంలో చిన్న మిస్అండర్స్టాండింగ్, అక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ చిలికి గాలివానగా మారి క్రైస్తవ దేవాలయాలు కూడా పర్మిషన్ తీసుకోండి అన్న స్థితికి వచ్చినాయి. ఈరోజు దాదాపు అన్ని చర్చిలు, అన్ని దేవాలయాలు పర్మిషన్ తోనే నడిపించబడతా ఉన్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మత సామరస్యాన్ని కాపాడుకుంటూ చర్చిలకి పర్మిషన్ లేదా నోటీసులు ఇచ్చారు, వెంటనే మరలా వాటిని రాత్రి మరలా ఆ సచివాలయ సిబ్బందులు ఆ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి మరలా ఆ నోటీసులు వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకోవడానికి కూడా కొంతమంది క్రైస్తవ నాయకులు దీన్ని బ్యాక్ ఎండ్ నుండి మంతనాలు జరిపించారు, చర్చలు జరిపించారు. వాటి విషయంలో మళ్ళీ రీబ్యాక్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు. చివరికి ఈ కేసు ఏపీ హైకోర్టు వరకు జరిగింది. జడా శ్రవణ్ కుమార్ గారు దీని మీద వాదిస్తూ ఉన్నారు. అటు రఘురామకృష్ణరాజు గారు పర్సనల్ గా కోర్టుకి అటెండ్ అయ్యారు.
మాట్లాడుతూ ఆయన అక్కడంతా కూడా క్రిస్టియన్సే ఉన్నారు, క్రిస్టియన్స్ ఫాస్టర్స్ దీన్ని నడిపిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. కోర్టులో కూడా కన్వర్టెడ్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అంటే ఆయన అక్కడ సంభాషించటం, దానికి సంబంధించి వాదనలు కూడా నడుస్తూ ఉన్నాయి. అసలు ఓవరాల్ గా దీన్ని కోర్టు వరకు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కోర్టు అనుమతితో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది నిర్ణయిస్తే అది కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. జనరల్ గా అయితే ప్రభుత్వం, అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కానీ మరి గవర్నమెంట్ ల్యాండ్ ని గవర్నమెంట్ జియో ఇచ్చి డిసైడ్ చేసి కట్టేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు చేసుకోవాలి? అంటే అక్కడ దళితులకు మధ్య మరలా అక్కడున్న స్థానిక శాసనసభ్యులు గౌరవ శాసనసభాపతి రఘురామకృష్ణరాజు గారికి మధ్య జరుగుతున్న వాగ్వాదం కాబట్టి ఒకవేళ ఏమన్నా మరలా దీన్ని పునరావర్తనం చేస్తారేమో, ఇదే గొడవ పునరావర్తనం చేస్తారేమో అని చెప్పి దళిత నాయకులుగా జడ శ్రావణ్ కుమార్ గారు కోర్టుకు వెళ్ళారు. అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి పర్మిషన్ లేకుండా మీరు కడుతున్నారు, మరి ఏ డిప్యూటీ స్పీకర్ అయితే మీ చర్చికి పర్మిషన్ ఉందా అని అడిగారు. మరి దేవాలయం కడుతున్నప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆ పర్మిషన్ కోసం కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఓకే. సో అయితే ఇక్కడ భారీగా డబ్బు దొరికింది, ఈ డబ్బుకు కూడా ఆకివీడితో సంబంధం ఉంది అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అందులో ఒక ఫాస్టర్ గారిని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మరి అసలు ఈ డబ్బు అక్కడికి ఎందుకు వెళ్తుంది, ఆయనకి ఈ డబ్బుకి సంబంధం ఏంటి, ఈ డబ్బుతోటే చాలా మంది హిందువుల్ని క్రిస్టియన్స్ గా మారుస్తున్నారు అనేది కూడా ఒక వాదన మనం ప్రముఖంగా పత్రికల్లో, సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూస్తున్నాం. అసలు దీని వెనుకున్న వాస్తవాలు ఏంటి? వాస్తవంగా నర్సాపూర్లో ఏదైతే అమౌంట్ పాస్టర్ జాన్ అనుకుంటా ఆయన దగ్గర దొరికిందో ఆ అమౌంట్ కానీ ఈరోజు మా ఏపీసీపీఏ నాయకులు మహమ్మద్ ఇస్మాయిల్ గారు, ఆయన ఏపీసీపీఏ ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ అమౌంట్కి ఇస్మాయిల్ గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు బ్రదర్. అది ఏదో ఆల్రెడీ పోలీసులు ఎంక్వైరీ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే అదేదో హవాలా అమౌంట్ అని చెప్పి తెలిసింది. హవాలా అమౌంట్ వాళ్ళేదో చేసుకుంటా ఉన్నారని చెప్పి తెలిసింది. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు ఎలా మాట్లాడుతున్నారంటే స్టేట్లో ఏ ఇష్యూ జరిగినా ఇస్మాయిల్ గారికి, రాజేష్ ఖన్నా గారికి సంబంధం ఉంది. స్టేట్లో క్రైస్తవులు ఏ ర్యాలీలు చేసినా రాజేష్ ఖన్నా గారికి, ఇస్మాయిల్ గారికి సంబంధం ఉంది. ఏపీసీపీఏ టీంకి సంబంధం ఉంది. ఈరోజు ఏపీసీపీఏ క్రైస్తవ సమస్యల మీద గత కొంతకాలంగా జరుగుతున్న పరిస్థితుల మీద మేము పోరాడుతూ వస్తున్నాం. ఎక్కడైతే క్రైస్తవులు దేవాలయాలు పడేస్తున్నారో, మనం తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎస్సీ సహోదరుడు చనిపోతే అతని శవాన్ని రోడ్డు మీద తీసుకుని వెళ్ళని పరిస్థితి. అక్కడికి మా ఏపీసీపీఏ టీం వెళ్ళింది. మంటాడ ప్రాంతంలో ఒక పాస్టర్ని, సైకిల్ మీద వెళ్తున్న పాస్టర్ని, సువార్త ప్రకటిస్తూ ఉన్న పాస్టర్ని అడ్డుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి మా ఏపీసీపీఏ టీం పరామర్శించింది. ఈరోజు ఏపీసీపీఏ అనేది ఒక వ్యవస్థగా క్రైస్తవులకు ఒక భరోసా ఇస్తూ, ఆ భరోసాలో వారిని మేము నడిపిస్తూ, చక్కటి వారికి కావాల్సిన సలహాలు ఇస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఆకువిడి విషయం తీసుకొని వచ్చి ఎంటైర్ ఏపీసీపీఏ టీంకి బురద జల్లటం అనేది మేము చాలా బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. అక్కడ డబ్బులు దొరికింది వేరే పాస్టర్ గారిది. అతనికి కానీ, మా ఏపీసీపీఏ టీంకి కానీ, ఆ డబ్బులు దొరికిన పాస్టర్ కానీ, మాకు కానీ ఏ రోజు కాంటాక్ట్స్ లేవు. ఏ రోజు అతనితో మేము ఫోన్లో మాట్లాడింది కానీ, వాళ్ళు మాతో సంభాషించింది కూడా లేదు. అది ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళ యొక్క గైడ్లైన్స్లో వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆ డబ్బులు పట్టుకున్నారు. నేను ఆ డిప్యూటీ స్పీకర్ గారు మాట్లాడతారు, ఆ డబ్బుకి రాజేష్ ఖన్నా గారికి సంబంధం ఉందంటూ, ఆ డబ్బుకి ఇస్మాయిల్ గారికి సంబంధం ఉందంటూ. నిజంగానే పోలీసు వారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం మేము, నిజంగా ఆ డబ్బుకి ఇస్మాయిల్ గారికి సంబంధం ఉంటే, ఆధారాలు ఉంటే మాకు ఆ డబ్బులు కొంచెం మాకు ఇప్పించండి. ఎందుకంటే మాకు సంబంధం లేని విషయాల్లో, సంబంధం లేని పరిస్థితుల్లో అలా పేరు చెప్పడం కూడా బాధాకరంగా మేము బాధపడతా ఉన్నాం. సార్, అసలు ఏపీసీపీఏ అంటే ఏంటి? అసలు దీని వెనుకున్నటువంటి ఉద్దేశం, దీన్ని స్థాపించడానికి గల కారణాలు ఏంటి? ఇది ఏ కార్యక్రమాలు చేపడుతుంది? ఏపీసీపీఏ అంటే ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ అసోసియేషన్. ఇది క్రైస్తవుల సమస్యల మీద, క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల మీద, ఇప్పుడు ఆకువీడు ప్రాంతాల్లో చూసాం, క్రైస్తవుల మీద జరుగుతున్న వివక్ష మీద ఏపీసీపీఏ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏ రాజకీయ పార్టీలకు కానీ, ఏ రాజకీయ నాయకులకు కానీ సంబంధించింది కాదు. ఏపీసీపీఏలో అందరూ ఉంటారు. క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, దళిత్ ఉంటారు, అదే రీతిగా బ్యాక్వర్డ్ క్యాస్టెస్ ఉంటారు, అప్పర్ క్యాస్టెస్ ఉంటారు. దైవ సేవకులకి ప్రాముఖ్యంగా ఏపీసీపీఏ ఒక అండగా, ఒక పోయిటరీగా
ప్రొడక్షన్ గా నిలబడతా ఉంటది. విపత్తులు జరిగినప్పుడు ఏపీసీపీఏ సహకారంగా ఉంటది. దీనికి మూల కారణం మహమ్మద్ ఇస్మాయిల్ గారు, ఏదైతే ఆకువీడు కేసులో బాధించబడి జైలుకి వెళ్లి మన ఈ మధ్య రిలీజ్ అయ్యారో మహమ్మద్ ఇస్మాయిల్ గారు దీనికి ఫౌండర్ గా ఉన్నారు. రాజేష్ ఖన్నా గారు పొలిటికల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. నేను ఈ కమిటీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మేమంతా కలిసి రాష్ట్రంలో కేవలం క్రైస్తవుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. ఎక్కడా కూడా డొనేషన్లు వసూలు చేయటం కానీ పేటిఎం బ్యాచ్ లాగా ఈ ఏపీసీపీ పనిచేయదు. దేవుడు మాకు ఇచ్చిన వాటిల్లో, దేవుడు మాకు ఇచ్చిన తలంతుల్లో మేమే ఓన్గా ఫండ్ రైజ్ చేసుకొని ఏపీసీపీని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం. అయితే ఈ ఇష్యూలో జగన్ గారిని కూడా లాగటం జరిగింది. అసలు జగన్ గారికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? అసలు ఏంటి సంబంధం? వైసీపీకి దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి? ఆకువీడు రామాలయం గొడవ కానీ ఈరోజు ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులకు కానీ ఎక్కడ కూడా జగన్ గారికి సంబంధం లేదు. ఏ రోజు కూడా జగన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది లేదు. జగన్ గారు క్రైస్తవ సమస్యల మీద ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడింది లేదు. జగన్ గారు ఎంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. చాలా మంది అనుకుంటున్నారు క్రిస్టియన్ అనగానే జగన్ గారు బయటకు వస్తారు, జగన్ గారు మాట్లాడతారని. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ సమస్యల మీద ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ప్రాముఖ్యంగా ఆకువీడి విషయం చూసుకుంటే అందరూ ఆకువీడి విషయంలో జగన్ గారి ప్రమేయం ఉంది, జగన్ గారి హస్తం ఉంది, పివి సునీల్ కుమార్ హస్తం ఉంది, జడా శ్రావణ్ కుమార్ హస్తం ఉంది, హర్ష కుమార్ హస్తం ఉంది, విజయ్ కుమార్ హస్తం ఉంది. నలుగురు కుమారుల దగ్గర జరిపిస్తున్నారు. వాస్తవంగా ఇస్మాయిల్ అనే వ్యక్తి 2019 ఎన్నికల్లో అతను పనిచేసింది తెలుగుదేశం పార్టీ క్యాడర్కి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోసం పనిచేశాడు. అక్కడున్న ఎమ్మెల్యే రామరాజు గారు అనుకుంటా, మంతెన రామరాజు గారి కోసం ఆయన ఆ రోజు పనిచేయడం జరిగింది. రాజేష్ మహాసేనతో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఇస్మాయిల్ గారు 2029 ఎలక్షన్ లో ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ కోసం పనిచేయలే, వైఎస్ఆర్సీపీ క్యాడర్ కోసం పనిచేయలే. అతను పక్కా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అక్కడ బలోపేతం చేశాడు. సేవకుల మీద మీకు కావాలంటే ఆధారాలు కూడా నేను ఇస్తాను మీకు. ఆయన పక్క తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు. ఏ రోజైతే అక్కడ 7 చర్చీలు పడేయటం, దేవాలయాలు కోల్చటం, దేవాలయాల మీద ఉక్కుపాదం మోపటం, అది జరిగినప్పటి నుంచి అతను లోకల్లో యాంటీగా మారటం జరిగింది. ఇస్మాయిల్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఒకవేళ అతను మనసులో రేపు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలని ఉద్దేశం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తాడో మరి మనకు తెలియదు. అది వాళ్ళిద్దరు పర్సనల్ కదా. అంతేనండి. ఈ గౌరవ వేతనాల సంగతి ఏంటి? అసలు దీని వెనక జరుగుతున్న పరిస్థితులు ఏంటి? గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గౌరవ వేతనం స్కీమ్ అనేది అమలు చేయడం జరిగింది. మన కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ రోజు కొంత అమౌంట్ గౌరవ వేతనాన్ని రిలీజ్ చేశారు. మరలా కొంతమంది కొత్త వారికి అవకాశం ఇస్తారంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారో ఎంతవరకు అర్థం కాలేదు. మేము తెలుగుదేశం పార్టీని ఒకటే కోరుకుంటున్నాం. రాష్ట్రంలో సుమారు 40 కార్పొరేషన్లు, అతిపెద్ద కార్పొరేషన్లు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, వెల్ఫేర్ కార్పొరేషన్ కావచ్చు, బీసీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు. కానీ ఇంతవరకు గవర్నమెంట్ వచ్చి 1.5 year 2 years అవుతున్నా కానీ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ని నియమించకపోవటం మీద మేము బాధ వ్యక్తం చేస్తా ఉన్నాం. దయచేసి మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ని త్వరగా నియమించండి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ అడ్వైజర్ ఉండేవారు. ఎంతవరకు అడ్వైజర్ ని ఈ గవర్నమెంట్ నియమించలేదు. అడ్వైజర్ నియమించలేదు, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నియమించలేదు. వారిని త్వరగా నియమిస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రైస్తవ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆకవీడిలో మొదలైనటువంటి ఈ కేసు చివరికి రాష్ట్రం అంతా చుట్టేసింది. ఇక ఈ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా పాకినటువంటి పరిస్థితి. పక్కనున్న తెలంగాణలో కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయి, డిబేట్లు జరుగుతున్నాయి. ఒకానో సందర్భంలో రఘురామకృష్ణరాజు గారు కూడా కొన్ని ఛానల్స్ కి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం జరిగింది. దీని మీద మాట్లాడటం కూడా జరిగింది. ఓవరాల్ గా ఇది ఎంటైర్ స్టేట్ కి ముడిపడి చివరికి ఎలా అయ్యేలా ఉందంటే దళిత క్రైస్తవులు అనేటువంటి అంశం ఈ రిజర్వేషన్ల వరకు లింక్ చేసేదాకా వెళ్తుంది. దాని గురించి కూడా రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావించడం జరిగింది. మీరు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిపోయినప్పుడు దాంట్లో రిజర్వేషన్ అనేది మీకు వర్తించదు, నేను చట్ట ప్రకారమే వెళ్తున్నాను, చట్ట ప్రకారమే మాట్లాడుతున్నాను, తప్పేంటి అని అడుగుతున్నారు. నిజమే, ఇప్పుడు చట్ట ప్రకారం వెళ్తున్నారు. ఈరోజు 1950 అనే ఒక ఆర్టికల్ ని, అది ఆర్టికల్ కూడా కాదు కదా, అమెండ్మెంట్, అది 1934లో ఇచ్చిన జీవోని అది ప్రొలాంగ్ చేసుకుంటూ 1950 అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఇది ఆర్టికల్ అని చెప్పి చూపిస్తా ఉన్నారు.
నేను గౌరవ శాసనసభాపతిని ఒకటే అడుగుతా ఉన్నాను. మీరు ఉక్కుపాదం మోపాలి అనుకుంటే కమ్మ క్రిస్టియన్లు ఉన్నారు, కాపు క్రిస్టియన్లు ఉన్నారు, రెడ్డి క్రిస్టియన్లు ఉన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉక్కుపాదం మోపండి. ఎందుకని దళితుల మీదే మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు? ఈరోజు మీ నియోజకవర్గంలో మీరు గెలవడానికి దళితులు మీకు సహకరించలేదా? మీకు ఓట్ల రూపంలో వాళ్ళు మీకు స్వాగతం పలకలేదా? ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే క్రైస్తవ ప్రపంచానికి ఏదైనా మేలు జరిగిద్దని క్రైస్తవులందరూ ఎలక్షన్ లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేశారు. ఎందుకు వేశారంటే క్రైస్తవ ప్రపంచానికి కొంత మేలు జరుగుతుందని. ఈరోజు ఎంత జరుగుతున్నా కానీ కనీసం చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మాట్లాడట్లేదన్న బాధ మా హృదయంలో చాలా ఉంది. ఈరోజు మీ ప్యానెల్లో ఉన్న ఒక డిప్యూటీ స్పీకర్, మీ ప్యానెల్లో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇలా ఇలా ఒక వర్గాన్ని విభజించి పరిపాలించే విధంగా మాట్లాడుతుంటే కనీసం నా రాష్ట్రంలో ఉన్న నా దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, నా రాష్ట్రంలో ఉన్న నా క్రైస్తవ జాతిని ఇబ్బంది పెడుతున్నారేమో అన్న చిత్తశుద్ధి కాస్త తెలుగుదేశం పార్టీ క్యాడర్కి వస్తే బాగుంటుందని చెప్పి హృదయపూర్వకంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మేము. చూరు కంక్లూడ్ చేద్దాం సార్. ఫైనల్ గా ఈ ఇష్యూ సాల్వ్ అవ్వాలి అంటే ఏ వేలో గవర్నమెంట్ వెళ్తే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సింపుల్ గా ప్రభుత్వం నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే మమ్మల్ని విభజించి పరిపాలించకుండా క్రైస్తవులందరం గతంలో ఎలాగైతే అన్నదమ్ములా కలిసి ఉన్నాము, హిందువులు క్రైస్తవులు ముస్లింలు మనందరం కలిసే బ్రతుకుతూ ఉన్నాం, కలిసే వచ్చాం. నాకు తెలిసి ఈ కొత్తగానే ఈ 2026 ఈ సంవత్సరం ప్రారంభం నుంచే ఈ కొత్తగా ఈ చర్చిల మీద పర్మిషన్లు, చర్చిల మీద ఆంక్షలు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ నడిపిస్తుందో అర్థం కావట్లేదు. కేవలం రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఆర్ఎస్ఎస్ లోకి వెళ్ళారు, ఆర్ఎస్ఎస్ త్రూ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా పరిపాలించేవారు, మంచిగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ బీజేపీలో ఎంటర్ అయ్యారో కొన్ని విషయాల్లో ఈ కూటమి ఉండటం వల్ల పెద్దని కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దీని మీద చొరవ తీసుకొని ఆకువీడు జరుగుతున్న విషయం మీద పూర్తి న్యాయ నిర్ధారణ కమిటీ ఒకటేసి అక్కడ ఏం జరుగుతూ ఉంది, దళితులకు ఏం జరుగుతూ ఉంది, క్రైస్తవ దేవాలయాల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు 175 నియోజకవర్గాల్లో జరగని వివక్షత కేవలం ఆకువీడు ప్రాంతంలో జరుగుతూ ఉంది. 175 నియోజకవర్గాలలో జరగని ఆటంకాలు ఈరోజు ఆకువీడు ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే అక్కడున్న కొంతమంది మెయిన్ క్రిస్టియన్ లీడర్ని టార్గెట్ చేసి ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఇటువంటి గొడవలు ఆపితే క్రైస్తవ సమాజం కూడా హర్షిస్తుంది. ఎందుకంటే మన రావులపాలెంలో ఒక ధర్నా చూసాం మనం, క్రైస్తవ సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. రేపు ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా దీని మీదే ధర్నాలు చేయబోతా ఉన్నారు. నేనేమంటానంటే ఏదైనా సమస్యను శాంతియుక్తంగా కూర్చొని పరిష్కరించుకొని మాట్లాడుకొని ఎవరి మతాన్ని అలా ఆరాధించుకొని మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న భారతదేశం, అందరం సమానమే, ఇక్కడ అందరూ సమానంగానే ఉన్నాం. ఈ సమానమైన ఈ భారతదేశాన్ని మొక్కలుగా చిన్నాభిన్నం చేయకుండా శాంతియుక్తంగా ముందుకెళ్తే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ మనోహర్ గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.